విశాఖ గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రత కాపాడాలంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తక్షణమే తొలగించాలి. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల పవిత్రత కాపాడాలంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే తొలగించాలి. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ నాయకులు. దేవాలయం ముందు ప్లకార్డులతో బిఆర్ నాయుడును తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీలలు సోషల్ మీడియాలో బహిర్గతమైన కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సనాతన ధర్మమని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన బిఆర్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కూటమి ప్రభుత్వానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సమాధానం చెప్పాలి. కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత, నాయకులు గుడివాడ లతీష్, జీలకర్ర నాగేంద్ర, చిత్రడ రమణ, ఎన్నిటి రమణ, బొడ్డ గోవింద, దామోదర, దానప్పలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని శ్రీ వెంకటేశ్వర ఆలయాల ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం. అదేవిధంగా మనందరికీ తెలుసు, బిఆర్ నాయుడు గారు ఏదైతే ఈ యొక్క దేశంలో అత్యంత ప్రతిష్టకరమైనటువంటి దేవాలయం మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం చూసాం. బిఆర్ నాయుడు గారిని వెనకేసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి నిజంగా సిగ్గు అనిపించట్లేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆయన వెంటేసుకొని తిరగడం, మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భువనేశ్వర్ గారు ఆయన పక్కన పెట్టుకొని మరి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళకి అసలు ఏమి అనిపించట్లేదా? బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి రాసలీలలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం. కానీ ఆ పార్టీ వారు వాళ్ళకి ఏం తెలియనట్టు, అదేదో తప్పే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా భక్తులు కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, జాతరలో దళితుడిని కొట్టిన స్పీకర్ అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలి. విదసం నిరసన. నర్సీపట్నం అమ్మవారి జాతరలో దప్పు కొట్టే దళితుడిని చెంపదెబ్బలు కొట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. మొన్న నర్సీపట్నంలో రామదేవత పండగ చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజను మరియు అనకాపల్లి జిల్లా ప్రజలు. అయితే అంత ఆనందకరమైనటువంటి పండుగలో ఒక దుర్మార్గమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దానికి కారణం ఆ పండుగకి నేతృత్వం వహించినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు ఆ టీవీలో, ఆ వీడియోలో. అయ్యన్న పాత్రుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దాసు అనేటువంటి డప్పు కళాకారుణ్ణి లాగి జంప మీద 3 సార్లు వచ్చాడు, ఒక్కసారిగా. సరే, దాని మీద ప్రజలందరూ ఫోటోలు పెడతా ఉంటే ఆయన చేత ఒక వీడియో రిలీజ్ చేయించాడు. పాప ఆయన పట్టి బాగా చెప్పాడు, రాజకీయాలు ఆపాదించొద్దని అన్నాడు. ఎస్, మేము రాజకీయాలు జోలికి పోదలుచుకోలేదు. అతను ఏ రాజకీయ పార్టీ మాకు అవసరం లేదు. అయ్యన్న పాత్రుడు కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ చెందిన వ్యక్తి కాదు. ఆయన స్పీకర్, ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇవాళ రాజకీయం చేసింది ఎవరో, మీరు రాజకీయ పార్టీలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవాళ వచ్చింది విదసం ఐక్యవేదిక. దీనికి కనిపిస్తా ఉంది. విదసం ఐక్యవేదికకి ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు, కేవలం దళితుల హక్కుల రక్షణ మాత్రమే. ఈ సందర్భంగా మేము అయ్యన్న పాత్రుని గారిని డిమాండ్ చేసేది, అయ్యన్న
నీ గౌరవానికి ఇది తగదు. నువ్వు చేసిన పని చాలా తప్పు, అవమానకరం, అమానుషం, చట్ట వ్యతిరేకం. కాబట్టి బేషరతుగా వెంటనే బహిరంగంగా మీరు ఒక క్షమాపణ చెప్పండి. అప్పుడు నీ మీద కాస్త ఆలోచిస్తారు ప్రధాని. రెండవ విషయం, అయ్యన్న పాత్రుడు గారు బాసును కొట్టినప్పుడు పక్కనే డ్యూటీల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కనబడుతూ ఉన్నారు. అంటే పోలీసుల సమక్షంలోనే ఇది జరిగింది. కాబట్టి పోలీసు వారు సుమోటోగా కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. సరే, రాజకీయాలు మాట్లాడినాను కదా, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మొన్న టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్ చేస్తూ నిరసనలు మిన్నంటాయి. చెప్పిన మాటల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దానికి నేరుగా సమాధానం చెప్పండి. ఈ రాజధానిలో అమరావతిలో రాజధానిలో మీరు సుమారుగా ఇప్పటి వరకు ఒక్క ప్లాట్ కూడా రైతులకు ఇవ్వలేదు. ఇప్పటికి వచ్చి మీరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు, వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు, అవినీతి కార్యక్రమాలు చేస్తారు వారు చెప్తున్నారు. కాదని మీరు ధైర్యంగా చెప్పండి. లేదు మేము చెప్పి ఇచ్చిన హామీల ప్రకారం మేము ఆ కార్యక్రమాలు చేశామని చెప్పండి. మేము రైతులు ఫ్లాట్లు ఇచ్చామని చెప్పండి. మీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు అప్పులు చేశారు. మీ తయాదులకో మీకు కావాల్సిన వ్యక్తులకో టెండర్ పిలిపించుకున్నారు. మీరు భారీ ఎత్తున అవినీతి జరుపుతున్నారు. అంతేగాని మీరు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడకుండా చేస్తే వాళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి మీరు అక్కడ ఏదో జరుగుతుందన్న భావన కలిగిస్తున్నారు. ఇది మీరు చేస్తున్న ప్రతి అప్పు ప్రజల ఆస్తి. ఇది ప్రతి ఒక్క ప్రజలు కట్టుకోవాల్సిన అప్పు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా 40% ఓట్లు సాధించి పార్టీగా ప్రజల తరపున వారు మాట్లాడితే మీరు వ్యక్తిగత ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిందంటే, ఈ విశాఖపట్నం ప్రాంతంలో కానీ భీముల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనో లేదా ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందే తప్ప ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏనాడు కూడా అభివృద్ధి జరగలేదు. చెప్పండి, మీరు చెప్పిన ఈ అభివృద్ధి అని చెప్పండి. ఈ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి అయినా ఇవాళ తెచ్చిన అదాని డేటా సెంటర్ అవనివ్వండి, లేదు నిన్నట్లనే ఓపెన్ చేసిన నేనాడిపెట్టి మాల అవనివ్వండి, లేదు ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ కట్టిన అన్నిటి ఫ్లైఓవర్స్ అవనివ్వండి, లేదు ఈ ప్రాంతంలో వచ్చిన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అవనివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ రకంగా చూసుకున్న భోగాపురం విమానాశ్రయం అవనివ్వండి, ఈ ప్రాంతానికి ఇవాళ తలమానికమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇవాళ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పరిపాలన రాజధానిగా చేసి పెద్ద ఎత్తున ఇవాళ ప్రపంచ పటంలోనే ఇవాళ భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు వారు. మీరు చెప్పిన కార్యక్రమం చెప్పండి. మీరు ఈ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి చెప్పండి. కేవలం ఈ ప్రాంతంలో ఏవైతే ప్రభుత్వ ఆస్తి అయినటువంటి భూముల్ని మీరు రూపాయలకో 10 రూపాయలకో ₹1 మీరు కావాల్సిన దాయాదులకి ఈ ప్రాంతంలో ఉన్న భూముల్ని మీరు ఇష్టారాజ్యంగా మీరు కట్టబెడుతున్నారే తప్ప ఈ ప్రాంతానికి జరిగిన అభివృద్ధి చెప్పండి. ఈ ప్రాంతానికి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో టీడీపీ కూటమి శ్రేణులు ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడంతో బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. బిల్ ఏదైతే మొన్న పార్లమెంట్లో పాస్ అయిందో ఆ పాస్ అయినటువంటి బిల్లుకి హర్షం వ్యక్తం చేయడం కోసం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ శ్రేణులు అందరం కలిసి ర్యాలీ చేసి మా తాలూకు సంతోషాన్ని 10 మందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేశాం. మరి ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు అమరావతి రాజధానిగా ఉండాలి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మరి దీనికి రాజధాని అవసరం అని చెప్పి మరి అమరావతిని తుళ్ళూరు దగ్గర ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారో ఆ ప్రకటించిన నాటి నుంచి నేటికి 12 సంవత్సరాలు కావస్తుంది. మన రాష్ట్రానికి రాజధానే లేనటువంటి పరిస్థితి మరి గత పాలకులు తీసుకురావటం, మరి ఎవరు వచ్చినా దీన్ని మార్చకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న ఈ నెల 28వ తారీఖున మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, అక్కడ మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం,
ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా ఈ అమరావతి బిల్లుకి మద్దతు ప్రకటించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకు తెలుసు, ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్ప దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరిచారు. కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా తన ఊసరవెల్లి రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, తన ఊసరవెల్లి మాటలు ఎలాగా ఉంటాయి మనం అందరం కూడా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిది, ఆ రోజు మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం, అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న రాష్ట్రం మనది, ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చే ఆలోచన నాకు లేదు, కాబట్టి అమరావతి రాజధానిని నేను కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. కనీసం 30,000 ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు చూడండి అని చెప్పి అదే మాట్లాడినటువంటి జగన్ మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి వాదనలు తీసుకురావడం మనందరం కూడా చూసాం. ఎక్కడా లేదు. ఒక్క సౌత్ ఆఫ్రికాలో, అది కూడా దురదృష్టం, ఎన్నో ఆటుపోట్లకు గురైనటువంటి సౌత్ ఆఫ్రికాలో అప్పుడున్నటువంటి పాలకులు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపాలించే ఒక క్రమంలో 3 రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఒక్క దేశానికి తప్ప ప్రపంచంలో ఏ దేశానికి కూడా 3 రాజధానులు అనే ఒక కార్యక్రమం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకుని వచ్చి మరి విశాఖపట్నం, అలాగే కర్నూలు, అలాగే ఉన్నటువంటి అమరావతిలో రకరకాల దగ్గర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ అని కొత్త వాదన తీసుకొచ్చి 3 ముక్కలాటాడి ఎక్కడ కూడా ఆయనకి కావాల్సినటువంటి ప్యాలెస్లు కట్టుకున్నాడు, కానీ అమరావతి లేకపోతే రాజధానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా డెవలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు విశ్వసించగా 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీశారు అని, ఆయనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని విశాఖ జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ డిమాండ్ చేశారు. మురళీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైసీపీ నేతలతో కలిసి పూజలు నిర్వహించారు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే టీవీ5లో దాన్ని పెద్దగా చిత్రీకరించి వాళ్ళ జీవితాలు నాశనం అయినంత చేసిన టీవీ5 ఉంది. అదే టీవీ5 ఆయన చేసినటువంటి రాష్ట్రానికి సంబంధించిన దురాగలకు సంబంధించిన విషయాల్ని వెలుగులోకి వచ్చినా సరే ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పదవి నుంచి కూడా తొలగించుకుంటూ ఉండడం చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా ఒక టీటీడీకి సంబంధించి, ఒక పవిత్రమైన దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉంటూ ఆయన చేసేటువంటి తప్పుడు పనులు మీడియా ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా బయటకు వచ్చినా సరే ఆయన ఎత్తిపేసడం కూడా ఈ రోజు వరకు కూడా బదలాపు చేయకపోవడం, ఆయన పదవి తొలగించుకోవడం కూడా చాలా తప్పది. దయచేసి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దయచేసి ఇప్పటికైనా టీటీడీకి సంబంధించినటువంటి ఆ పవిత్రతను కాపాడాల్సిందిగా మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉత్తరానికి సంబంధించి ఉత్తర వైభవ వెంకటేశ్వర స్వామికి ఈరోజు అందరం కూడా కూర్చోడం జరిగింది. అయ్యా ఆ బిఆర్ నాయుడు తొలగించండి, ఆ బిఆర్ నాయుడు తొలగించండి, బాధ్యత కూడా దేవుడికి కూడా మేము అందరూ కూడా మొక్కడం జరిగింది. బిఆర్ గారికి తక్షణమే ఆయన పదవిని తొలగించి అటువంటి వారిని అరెస్ట్ చేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే కూడా కాపాల్సిందిగా కోరుతూ తీసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా దేవరపల్లి గత నెల 30న ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి కేసులో నిందితుడు లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఇక్కడ ఇదే దేవరపల్లిలోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయి మాయమాటలు చెప్పి మొదలుపెట్టి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన సుఖానికి వాడుకుని తర్వాత పెళ్లి చేసుకోమంటే నేను సులువు తక్కువ నేను చేసుకోనని చెప్పి మోసగించడమైంది. దాంతో ఆమె మనస్తారం చెంది జీవితంపై విరక్తితో 30 సాయంత్రం సుమారు 7 గంటలప్పుడు తన నివాసం కన్నా ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఈ విషయంలోనే కేసు నమోదు చేసుకుని ఎస్ఎస్టీ కేసు కాబట్టి నేను మహిళా పోలీస్ మహిళా పిఎస్ చేసింది. సో ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. సో ఈ కేసులో దర్యాప్తు చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు రైవాడ డ్యామ్ దగ్గర ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మామూలు అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడం,
అలాగే ఎస్ఎస్టీ యాక్ట్ కింద సెక్షన్ 325 కింద ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించి పెళ్లి చేసుకోకుండా మోసగించడం వల్ల దాని కూడా సెక్షన్ 69 బిఎన్ఎస్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సంవత్సరం నుంచి ఇక్కడ ఏమే ఆమె మృతురాలు ఇక్కడ ఆమెది పక్కన మండలం అనేది వరపర్తి అని చెప్పి అనంతగిరి మండలం. ఆమె ఇక్కడ సుమారు 6 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ ల్యాబ్లోనే పనిచేస్తుంది, ల్యాబ్ టెక్నీషియన్. సో ఆ సందర్భంగా పరిచయం కావడం జరిగింది వాళ్ళిద్దరికి. సో అంతకుముందు కూడా ఆమె ఇక్కడ ల్యాబ్లో పనిచేయకముందు కూడా ఆమె వాళ్ళ గ్రామంలో ఉండగా ఇతను ట్రాక్టర్ డ్రైవర్ కదా, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా పరిచయం చేయడం జరిగింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నీషియన్ సుమారు 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళకి పరిచయం. ఆ పరిచయం వాళ్ళ ఆమెను ప్రేమిస్తున్నామని చెప్పి పెళ్లి చేసుకుంటారని చెప్పి 4-5 సంవత్సరాల తర్వాత ఆమె అంటే తీరా పెళ్లి చేసుకోమన్న తర్వాత మీరు కులం తక్కువ మేము చేసుకోము అని చెప్పి విమర్శించింది. కాల్ డేటా అవన్నీ తీసుకున్నాము. ఆత్మహత్యలు ఏమైనా ఉందని తెలియన్నారు. ఇప్పుడు ఇచ్చిన మేరకే కేసున్న వాళ్ళు ఇచ్చిన మేరకే వాళ్ళ రిపోర్టు ఆధారంగానే మనం ఆ సెక్షన్ సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతుంది. నర్సీపట్నంలో మరిడమ్మ పండుగ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓ దళిత వ్యక్తిపై చేయి చేసుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. దీనిని నిరసిస్తూ శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఒక 2 రోజుల క్రితం మరిడమ్మ పండుగ జరగడం మీ అందరం కూడా చూసాం. అయితే ఆ పండుగలో మరి డప్పులు కొడుతున్న ఒక పెద్ద ఆయన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుట్టిన సాయంత్రం కూడా అందరం కూడా చూసాం. అంటే ఎంత దారుణం అంటే ఒక వయసులో ఉన్న పెద్ద ఆయన్ని డప్పు కొడుతుండగా ఆయన కొట్టడం చాలా దుర్మార్గం చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాను. అది కూడా